రుషికొండ ప్యాలెస్ని వినియోగంలోకి తీసుకురావడానికి ఎలాగ మనం ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటే ఇది మూడవ జిఓఎం మీటింగ్ చేసుకున్నాం. ఒక్కొక్కటి మనం ఆలోచిస్తూ ఉంటే ఇవాళ ఇంత తలబద్దలు కొట్టుకోవడానికి ఆ రోజు ఆ ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం. ఎందువల్లంటే టూరిజం మినిస్టర్గా టూరిజంకి అత్యధిక ఆదాయం వచ్చినటువంటి రుషికొండ మీద రిసార్ట్స్ ఉండేవి మాకు. సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి నుంచి వాటిని పడగొట్టి అక్కడ ప్యాలెస్లు కట్టేశారు. కట్టేసి ఇవాళ మనం నెలకి 25 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కానీ మెయింటెనెన్స్ కానీ కట్టవలసిన పరిస్థితి, తిరిగి కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. 7 కోట్ల పోగా మళ్ళీ తిరిగి కట్టేటువంటి పరిస్థితిలోకి వచ్చాం. ఇప్పుడు దీని మీద ఏ రకంగా రుషికొండని మళ్ళీ వినియోగంలో తీసుకురావాలి, టూరిజం డిపార్ట్మెంట్కి ఆదాయం రావాలి, మరో పక్కన ప్రజల సందర్శనార్థం కూడా బాగుండాలి. దీని గురించి బాగా ఆలోచించినప్పుడు డిఫరెంట్ ప్రపోజల్స్ ముందుకు వస్తూ ఉన్నాయి. ఇందాక మంత్రి గారు చెప్పినట్లుగా వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి, కానీ వైబుల్ ప్రాజెక్ట్ ఏదో వద్దనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నాం. మాకు నిన్నటి వరకు రుషికొండ ప్యాలెస్, ఆ ప్యాలెస్ పైన ఇంకొక 60,000 చదరపు అడుగుల్లో మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్యాలెస్ పైన రూములు వేసి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. దాంతోపాటు కింద 9 ఎకరాలు ఉంది, ఆ 9 ఎకరాలను కూడా వినియోగంలోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన నిన్నటి వరకు ఉంది మాకు. ఇవాళ మనం మళ్ళీ డీటెయిల్గా అంతా డిస్కషన్ చేసి చూస్తే 9 ఎకరాల్లో 7 ఎకరాలు ఇంచుమించు హైటైడ్ లైన్లోకి వెళ్ళిపోతున్నాయి. సముద్రం ఆటుపోట్లలో పెద్దగా వస్తే ముందుకు వస్తే అక్కడ 7 ఎకరాలు కవర్ అయిపోద్ది, ఇంక 2 ఎకరాలు మిగులుతుంది. దాంతోపాటు సిఆర్జెడ్ రూల్స్, ఇప్పుడు దాన్ని ఏ రకంగా చేయగలం, దీనికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో చోట ఏమన్నా చూడగలమా అక్కడే ఆ కొండకట్టు వైపు, దాని ద్వారా మళ్ళీ దీనికి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఎవరికి ఇవ్వగలుగుతాం. వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా 9 ఎకరాలు ఉందనేటువంటి ఆలోచనతో వచ్చారు కనుక వారిని ఏ రకంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇచ్చి ఇందులో మనం సెలెక్ట్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా చాలా డీప్గా డిస్కస్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద దృష్టి పెట్టాం, చేస్తున్నాం. తప్పనిసరిగా తొందరలోనే దానికి ఒక పరిష్కారం తీసుకొస్తాం. కానీ సుఖంగా ఉన్నటువంటి దాన్ని అనవసరంగా మాకు అవి పడగొట్టి ఆదాయాన్ని పోగొట్టినటువంటి ఆ దుర్మార్గ విధానాన్ని మాత్రం ఇవాళ కూడా మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు ఏం చేస్తారనేటువంటి మాట. ఖచ్చితంగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వైబుల్ ప్రాజెక్ట్ అవుతుంది మాకు. దానికి ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ 29 ఉంది, దానికి ముందు ఒక మీటింగ్ చేసుకుంటాం. అప్పుడు ఒక కొలిక్కి వస్తుందని ఆలోచిస్తున్నాం. అది రాగానే ముందుకు వెళ్తాం.